incroyable. We love the movie. It was amazing. This is my second time seeing it. Hollywood is down. Hollywood is down. రెండు రోజుల నుంచి నేను రాజమౌళి మూడ్ లో ఉన్నాను రోజా. సీరియస్లీ అసలు ఇప్పుడు వింటున్న ఈ సాంగ్ క్లైమాక్స్ వెర్షన్ అన్నమాట. దోస్తీ సాంగ్. RRR మూవీ ప్యారిస్ లో, యూరోప్ లో లార్జెస్ట్ స్క్రీన్. పేరేంటి రోజా? ఆ థియేటర్ లో చూడడానికి వెళ్తున్నాం. ఎన్నిసార్లు చూసాం రోజా? చాలా సార్లు చూసాం. అయినా సరే ఆ గ్రాఫిక్స్ ఎక్స్పీరియన్స్ చేయడానికి ఆ RRR లో కొన్ని ఎలివేటింగ్ సీన్స్ ఉంటాయి. నేనైతే అసలు చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను సినిమా చూడడానికి. ఇవాళ యాక్చువల్లీ కొత్త సినిమా వస్తేనే 25 euros పెట్టి వెళ్ళాం. కానీ RRR చాలా సార్లు చూసిన అన్ని చూసినా 25 euros per person అయినా సరే వెళ్తున్నాం. ప్యారిస్ ఈఫిల్ టవర్ ఎదురుగుండా కార్ పార్క్ చేసేసి థియేటర్కి వెళ్ళడం చాలా కష్టం. నేరో స్ట్రీట్స్ అండ్ పీక్ అవర్స్. సో పార్కింగ్ చాలా టఫ్. ఇక్కడ పార్కింగ్ పెట్టేసి మెట్రోలో ఇప్పుడు వెళ్ళిపోతున్నాం. అండ్ నిన్న ఆల్రెడీ రాజమౌళి గారిని కలిసాం. బ్యూటిఫుల్ మూమెంట్. వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేసాం, చూడకపోతే చూడండి. ఇప్పుడైతే చలో RRR. బై గైస్. సీ యూ ఎట్ ద థియేటర్. అక్కడ కనిపిస్తుంది కదా రెక్స్ అని, అదే మన థియేటర్. యూరోప్ లో లార్జెస్ట్ థియేటర్. బాగా ఆకలేస్తుంది. ఏమైనా తినేసి అప్పుడు మూవీకి వెళ్దాం. లైట్గా స్నాక్ ఏమైనా తీసుకోవాలి, చాలా ఆకలేస్తుంది. ఆల్రెడీ థియేటర్ బయట మన వాళ్ళు చాలామంది ఉన్నారు. మనకు తెలిసిన వాళ్ళు ఉంటే పలకరిద్దాం వెళ్ళి. ఫుడ్ ఆర్డర్ ఇంకా రాలేదు, 5 minutesలో వస్తుంది. ఆ లోపు మన వాళ్ళకి హలో చెప్పేసి వచ్చేద్దాం. హాయ్ బ్రో. హాయ్. వచ్చేస్తాం. ఇంకా 18:30కి ఇంకా ఓపెన్ చేస్తారు కదా. సో మన ఫుడ్ వచ్చింది. ఎస్, ఇది నా ఫేవరెట్. పెచి ర్యాప్ అంటారు. లోపల చికెన్తో చిన్న ర్యాప్ అనమాట. వెరీ క్విక్ ఫుడ్. అండ్ ఇవి నుగెట్స్ బాగుంటాయి. సక్సెస్ఫుల్గా స్నాక్స్ ఫినిష్ చేసుకున్నాం, కానీ మన వాళ్ళు ఇంకా పంపలేదు. సో మనం లేట్ అయ్యాం అనుకున్నాం, కానీ ఇన్ఫ్యాక్ట్ టైంకే వచ్చాం. చూడండి అసలు క్యూ ఎంత ఉందో. క్రేజీ అసలు. ఇప్పుడే ఇదిగో డోర్ ఓపెన్ చేశారు. ఇదంతా కింద ఆడిటోరియంలో కింద స్పేస్. ఇది గ్రౌండ్ ఫ్లోర్ లాగా. పైన ఉంది చూసారా బాల్కనీ లాగా, అది కూడా మొత్తం సీటింగ్ స్పేసే. క్రౌడ్ ఇంకా గ్యాదర్ అవుతూ ఉంది. RRR ఈవెంట్కి స్పెషల్ గెస్ట్గా వచ్చింది సాయి దుర్గా తేజ్ గారు. ఈయన పేరు నిరంజన్. సేమ్ ఎగ్జాక్ట్. అందరూ చెప్తారు కదా నీకు అది అని చెప్పారు. సేమ్ అండి, అలాగే ఉంటాడు ఈ అబ్బాయి. ఏ ఊరు బ్రో మీది? పలాస. నేను బొబ్బిలో చదివాను బ్రో. అంటే మా పెద్ది. మీ పేరు? రవి. అండ్ మీరండి? అశ్విని. నైస్ టు మీట్ యూ అండి. స్టేజ్ మీదకి క్రౌడ్ ఎరప్ట్స్. ఇప్పుడు ప్రతి సినిమాలో కొన్ని చిన్న చిన్న క్లిప్స్ ప్లే చేస్తున్నారు అనమాట. రాజమౌళి గారు అది అక్కడే కూర్చున్నారు. ఇంటర్వ్యూ జరుగుతుంది. ఇంటర్వ్యూ మధ్యలో చిన్న చిన్న క్లిప్స్ ఇలాగా. ఇంతటితో ఇంటరాక్షన్ సెషన్ అయితే ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు మనం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న RRR స్క్రీనింగ్ అయితే స్టార్ట్ అవ్వబోతుంది. రాజమౌళి గారి టీం కూడా కొన్ని ఇంపార్టెంట్ సీన్స్ చూసేసి వెళ్ళిపోతారు బ్యాక్ సైడ్ నుంచి. ఫుల్ మూవీ అయితే చూడరు.
అర్థం కాదు. ఈ చేతులతో కొడుతుని భీమా నా ఆశయాన్ని బతికించావు. ఎత్తర జెండా కొత్తర కొండ. పవర్ ఆఫ్ రాజమౌళి. Allez le voir. À Nice. T'es en live? You étais pas où? Okay, Le film il était incroyable. we love the movie. Le feu et l'eau, I love it. Incredible. Exceptional. The movie बहुत अच्छा है. Alia, I love you, and Ajay also I love you. And I love Telugu. Incroyable. Si. Incredible. Wonderful movies. Wonderful. My name is Lena. How is the film today? It RRR. was amazing. This is my second time seeing Okay. it. And I feel like the excitement in this hall was Okay. much better than on Yeah. Friday. Yeah, it was amazing. Nice to know that. Great Thank you. film because it speaks of like the Indian Revolution, and it's something I relate to because I'm Algerian. Okay. And we fought for independence as well with the French. So for me, the scenes were like I was Yeah. screaming when the English were dying. Thank you so much. Thank you. Good luck. రాజమౌళి గారి టీమ్ రాజమౌళి గారు నెక్స్ట్ వారణాసి గ్లోబల్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. యూరోప్ కథలు ఛానల్ బయట వైబ్ మామూలుగా లేదుగా. జనాలు గుంపులుగా మనం ఇండియాలో సినిమా అయిపోయిన తర్వాత బయటకు వస్తే ఎలా ఉంటుందో అలాగే ఉంది అట్మాస్ఫియర్. మొత్తం అందరూ అసలు RRR ట్రాన్స్లో ఉన్నారండి. RRR మెర్చండైజ్ వారణాసి టీ షర్ట్లు వేసుకుని ఫుల్ హడావిడి చేసేస్తున్నారు ఇక్కడ అసలు. హాయ్ గైస్, వేర్ ఆర్ యూ ఫ్రమ్? We're from Korea. South Korea. సో హౌ డు యూ లైక్ ద ఫిల్మ్ టుడే? Film is incredible. Thank you very much. Hollywood is down. Hollywood is down. The best. So this is your first time watching RRR or you No, watched? this is my second time. Okay. I watched Bahubali. Oh. I'm a huge fan of Bahubali, Oh. and this is my second time. అదండి. Thank you. థ్యాంక్ యూ సో మచ్ గైస్. హ్యావ్ ఎ గుడ్ నైట్. Have a good night. సో అదండి, థియేటర్ బయట వైబ్ మామూలుగా లేదు. ఒక పక్కన ఫ్రాన్సిస్ వేయడం మ్యాచ్ అవుతుంది. ఫ్రాన్స్ సెకండ్ గోల్ కొట్టింది. RRR ఎలా ఎంజాయ్ చేశారు ఇవాళ? ఇండియాలో చూసినా ఇంత కిక్ రాలేదు. అసలు క్రేజీ అసలు. బయటకు వచ్చిన వెంటనే మూవీ వైపు నుంచి బయటకు రాలేక లోపల మూవీ సీన్స్ ని బయట రిక్రియేట్ చేస్తున్నారు. ఆడెవడో భుజాల మీద ఎక్కించుకున్నాడు వాళ్ళ ఫ్రెండ్ ని. ఎగ్జాక్ట్లీ. అండ్ మెయిన్ థింగ్ ఆ ఎత్తర జెండా సాంగ్ అసలు ఎవరో కుర్చీలో నుంచి లేకుండా చూసారు. క్రేజీ మూమెంట్ అది. రాజమౌళి గారు ఫీవర్. థ్యాంక్ యూ సో మచ్. ఎండింగ్ ఆన్ ఏ హై నోట్. అండ్ రాజమౌళి గారిది ఈవేళ లాస్ట్ రోజు అనమాట. ఇది ఒక సెండ్ ఆఫ్ స్క్రీనింగ్ లాంటిది. Next లియో. ఇంకా లియోన్ అక్కడ నుంచి స్విట్జర్లాండ్ వెళ్ళి ఇండియా వెళ్ళిపోయి మళ్ళీ వారణాసి షూటింగ్ యాజ్ యూజువల్. ఈయన చూడండి, మొరాకన్ వెనకాల బాహుబలి మంచి గ్రాఫిక్ టీ షర్ట్ సూపర్ ఉంది అసలు. ఇక్కడ మనతో ఇంకొక ఫ్యాన్ ఉన్నారండి, ఆయనతో కూడా మాట్లాడదాం. మే నో వేర్ ఆర్ యూ ఫ్రమ్? I'm from Paris. Paris, nice. So how do you like the movie today, RRR? Well, I thought that it was one of the best blockbusters that I ever seen actually, and it was something very fresh, something very new,
something with a lot of soul, Oh. something with a lot of action, and something with a lot of passion. And I've never seen another Indian movie, to be honest with Okay. you. But it gave me the envy with very to like to watch some others Rajamoli movies. Oh, sure. And to watch, I hope that there's more Indian movies. You like can, RRR. you can see Bahubali, Yeah. Eega, Yeah. and every movie of Rajamouli, it's a different kind of work. You will enjoy every movie. Nice to meet you. And Nice to meet you too. My pleasure. thank you so much for talking with me today. And have a good night. Thank you. And I hope France is doing well tonight in the football match. Nice to I know. hope so. రోజా ఒక ఫ్రెంచ్ ఆయన ఇంటర్వ్యూ తీసుకుంటుంది సరదాగా. ఆయనకి ఇంగ్లీష్ అంత సరిగ్గా రాదు. చూడండి, వారణాసి షర్ట్ వేసుకున్నారు ఆయన. ఈ రోజు రాజమౌళి గారి టీము ఏం చేశారంటే ఈ షోకి టికెట్ పర్చేస్ చేసిన అందరికీ ఈ మెర్చండైజ్ ఇచ్చారనమాట. వారణాసి గ్రాఫిక్ షర్ట్స్, బాహుబలి షర్ట్స్. సో మన దగ్గర కూడా ఉన్నాయి బ్యాగ్లో. ఈ అబ్బాయి జర్మనీ నుంచి వచ్చారండి ఈ RRR స్క్రీనింగ్ చూడడానికి. ఏం పేరు బ్రో మీది? నా పేరు తరుణ్, తరుణ్ ఫ్రమ్ జర్మనీ. ఫ్రమ్ జర్మనీ. స్టూడెంటా? స్టూడెంట్. ఓకే స్టూడెంట్ నుంచి ఓన్లీ రాజమౌళి కోసం వచ్చాను. ఓకే. అసలు ఈవెంట్ అనుకున్నంత కంటే ఇంకా వేరే రేంజ్ లో ఉంది. Nice, bro. మన ఫారినర్స్ అయితే అసలు ఆగట్లేదు. వాళ్ళైతే అసలు ప్రతి అంటే- scene కి ప్రతి షాట్ కి వాళ్ళు అసలు క్లాప్స్ కొడతానే ఉన్నారు. మనము ఇండియన్స్ సినిమా చూసినప్పుడు విజిల్ వేస్తాం అది ఇది అంటారు, కానీ వాళ్ళు కూడా మనలాగానే అయిపోయారు ఇప్పుడు. అంటే ఒక మంచి సినిమా చూసినప్పుడు హ్యూమన్ ఎమోషన్ ఎవరికైనా ఒకటే అని ప్రూవ్ అవుతుంది అన్నమాట. వెరీ నైస్ బ్రో. అండ్ మీ మోటివేషన్ గ్రేట్ బ్రో. జర్మనీ నుంచి వచ్చారు. అంటే నాకు బేసిక్ గా సినిమాలు అంటే పిచ్చి. అందులో మన తెలుగు అంటే ఇంకా పెద్ద పిచ్చలే. సూపర్ బ్రో. నైస్ టు మీట్ యూ బ్రో. థ్యాంక్ యూ. చూడండి, ఇక్కడ మన బ్యాక్ సైడ్ మొత్తం ఒక చిన్న బార్ అనమాట. ఫుట్బాల్ మ్యాచ్ ఇప్పుడు ఉంటుందండి, వైబు అద్దరిపోతుంది. సరదాగా అలా బార్లో కూర్చుని ఫుట్బాల్ మ్యాచ్ చూస్తుంటే ఫ్రెండ్స్ వాళ్ళతో అబ్బా కిక్కే వేరు. ఎక్కడైనా కూర్చుని కాసేపు ఫుట్బాల్ మ్యాచ్ చూసి ఇంటికి వెళ్ళిపోతాం ఇంకా.